హాయ్, వెల్కమ్ టు టాలీ ట్యూబ్. దర్శకరత్న రాఘవేందర్ రావు అనగానే మనకు గుర్తుకొచ్చేది సినిమా పాటలు. ఆయన తీసిన సినిమాల్లోని పాటలు చాలా కలర్ఫుల్గా ఉంటాయి. ముఖ్యంగా హీరోయిన్స్ అయితే ఇంకా అందంగా కనిపిస్తారు. ఎందుకంటే వాళ్ళ నడుం మీద ఆయన పూలతో, పళ్లతో, కాయలతో, నీళ్లతో, పక్షులతో రకరకాలుగా అందంగా చూపిస్తూ ఉంటాడు. ఆయన తీసే సినిమాలోని పాటలకి తనదైన శైలిలో గ్లామర్, దాంతోపాటు మాస్ మసాలాను యాడ్ చేసి సినిమాలు తీయాలి అంటే ఆయన తర్వాత ఎవరైనా. అప్పట్లో ఏ హీరోయిన్ అయినా రాఘవేందర్ రావు దర్శకత్వంలో ఒక్క సినిమా చేస్తే చాలు, ఆమె స్టార్. జ్యోతితో జయసుధ, 16 ఏళ్ల వయసుతో శ్రీదేవి, అడవి రాముడితో జయప్రద టాలీవుడ్ గ్లామర్ క్వీన్స్ గా ఒక ఊపు ఊపారని చెప్పాలి. రాఘవేందర్ రావు గారి దర్శకత్వంలో నటించిన హీరోయిన్లకి స్టార్ ఇమేజే కాదు, వాళ్ళ సినిమా కెరియరే మారిందని చెప్పాలి. దానికి ఉదాహరణయే హీరోయిన్ రమ్యకృష్ణ. హీరోయిన్ గా అడుగుపెట్టిన మొదట్లో తన సినిమాలేవి పెద్దగా ఆడకపోవడంతో టాలీవుడ్ ఇండస్ట్రీలో అందరూ ఐరన్ లెగ్ అని పిలిచేవాళ్ళట హీరోయిన్ రమ్యకృష్ణని. ఆ తర్వాత రాఘవేందర్ రావు డైరెక్ట్ చేసిన సినిమాలో నటించి గ్లామరస్ క్వీన్ గా మంచి స్టార్ ఇమేజ్ సంపాదించింది రమ్యకృష్ణ. ఆ సినిమా ఆమెకి ఎంత ఇమేజ్ సంపాదించి పెట్టిందంటే ఆ తర్వాత ఆమెకి ఆఫర్ల వర్షం కురిసిందట. ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతో మంది హీరోయిన్లు దర్శకరత్న రాఘవేందర్ రావు దర్శకత్వం నుంచి మంచి కెరియర్ సంపాదించుకున్న వాళ్ళనే చెప్పాలి. అలా చెప్పుకుంటూ పోతే హీరోయిన్సే కాదు, హీరోస్ కూడా ఈయన దర్శకత్వం వహించిన సినిమాల్లో నటించి మంచి హిట్స్ కొట్టారని చెప్పాలి. మొట్టమొదటిగా మాట్లాడుకోవాల్సింది శోభన్ బాబు గారు. శోభన్ బాబు గారు హీరోగా బాబు సినిమాతో తన సినీ ప్రస్థానాన్ని ప్రారంభించిన రాఘవేందర్ రావు తర్వాత ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు దర్శకత్వం వహించారు. సీనియర్ ఎన్టీఆర్తో ఆయన తీసిన అడవి రాముడు టాలీవుడ్లో ఒక ట్రెండ్ సెటర్గా నిలిచిపోయిందని చెప్పాలి. అలా ఆనాటి అగ్ర హీరోలైన ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ, శోభన్ బాబులతో అయితే ఏంటి, ఆ తర్వాత వచ్చిన చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్తో అయితే ఏమిటి, ఆయన కాంబినేషన్లో సినిమా అంటేనే సూపర్ డూపర్ హిట్. అంతేకాకుండా ఈ తరం స్టార్స్ అయిన హీరో మహేష్ బాబు, అల్లు అర్జున్ తమ మొదటి సినిమాలైన రాజకుమారుడు, గంగోత్రిలకి రాఘవేందర్ రావు గారే దర్శకత్వం వహించారు. కేవలం లవ్, రొమాంటిక్, యాక్షన్ మూవీలే కాకుండా అన్నమయ్య, ఓం నమో వెంకటేశాయ, షిరిడి సాయి వంటి భక్తిరస ప్రధానంతో కూడిన సినిమాలు కూడా తీశారు రాఘవేందర్ రావు గారు. అయితే రాఘవేందర్ రావు గారి తండ్రి కూడా ఒకప్పటి టాప్ డైరెక్టర్ అయిన కె ప్రకాష్ రావు గారు. ఆయన ఏఎన్ఆర్తో తీసిన సెక్రటరీ, ప్రేమ్ నగర్ చిత్రాలు ఏఎన్ఆర్ చిత్రాలలో ఒక మైలురాయిగా నిలిచిపోయాయి. రఘుపతి వెంకయ్య అవార్డు గ్రహీత అయిన కెఎస్ ప్రకాష్ రావు గారికి 2 భార్యలు. మొదటి భార్య కొడుకే దర్శకరత్న రాఘవేందర్ రావు. అయితే రెండో భార్య ఒకప్పటి ప్రముఖ హీరోయిన్. ఆవిడ ఎవరో కాదండి, జీవరలక్ష్మి. ఈవిడ 1940-50లోని తెలుగు, తమిళ భాషల్లోని అందరి హీరోలతో కలిసి నటించిన ప్రముఖ హీరోయిన్. తర్వాత తల్లి, అత్త పాత్రల్లో కూడా నటించి మంచి ప్రశంసలు అందుకున్నారు. ఆమెకి 2 పిల్లలు. ఆమె కొడుకు కె బాపయ్య తెలుగులో ఒకప్పుడు టాప్ డైరెక్టర్. సుమారు 80 సినిమాలకు పైగా దర్శకత్వం వహించారు ఈయన. ఆయన ఎన్టీఆర్తో నాదేశం, కృష్ణ, శోభన్ బాబులతో ముందడుగు, చిరంజీవితో ఇంటి గుట్టు వంటి ఎన్నో సూపర్ హిట్స్ ఆయన దర్శకత్వంలోనివే. ఈయన తెలుగులోనే కాకుండా హిందీలో ఎక్కువగా మిథున్ చక్రవర్తితో పనిచేశారు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో రాఘవేందర్ రావు గారు, వాళ్ళ తండ్రి ప్రకాష్ రావు గారు, రాఘవేందర్ రావు కొడుకు ప్రకాషే కాకుండా తెలుగు సినిమాను ప్రపంచ స్థాయిలో నిలబెట్టిన బాహుబలికి ప్రొడ్యూసర్ అయిన శోభు యార్లగడ్డ ఎవరో కాదు, రాఘవేందర్ రావు గారి అల్లుడే. అంటే మొత్తానికి రాఘవేందర్ రావు గారి కుటుంబం అంతా సినిమా ఇండస్ట్రీకి చెందినవారనే చెప్పాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.